ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనం 2 రాజులు 11వ అధ్యాయం వినబోతున్నాము. యోవాషు అనే బాలుణ్ణి రాజుగా చేస్తారు. అహాబు యెజెబెలు కథ ముగిసింది. అహాబు సంతతిని యెహూ నాశనం చేశాడు. అయితే అహాబు దంపతులకు పుట్టిన ఒక స్త్రీ వివాహము ద్వారా దక్షిణ రాజ్యమైన యూదాకు వచ్చింది. ఇప్పుడామె దక్షిణాదిలో రాజమాత. ఆమె తన తల్లిదండ్రులను మించింది. తన తల్లి నీచబుద్ధి ఈమెకు సంక్రమించింది. ఈమె భయంకరమైన కార్యాలు చేసింది. 2 రాజులు 11వ అధ్యాయం 1 నుండి 7వ వచనం వరకు వినండి. అహజ్యా తల్లి అయిన అతల్యా తన కుమారుడు మృతి చెందాడని తెలుసుకుని లేచి రాజకుమారులనందరినీ నాశనం చేసింది. యెహోషబా అనే స్త్రీ యోవాషును మిగతా రాజకుమారులతో కూడా చంపబడకుండా రహస్యంగా తప్పించింది. యెహోషబా ఎవరు? ఈమె అహజ్యా సహోదరి. ఈమె యోవాషును అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా దాచి ఉంచింది గనుక యోవాషు చంపబడలేదు. అతల్యా దేశాన్ని ఏలుతూ ఉండగా యోవాషు అనే బాలుడు యెహోవా మందిరమందు 6 సంవత్సరాలు దాదితో కూడా దాచబడి ఉన్నాడు. 7వ సంవత్సరము యెహోయాదా అధికారులను పిలువనంపించాడు. వారిని యెహోవా మందిరములోకి తీసుకొని పోయాడు. అక్కడ వారి చేత ప్రమాణము చేయించాడు. వారితో నిబంధన చేశాడు. వారికి రాజకుమారుణ్ణి కనపరిచి వారితో అన్నాడు, మీరు విశ్రాంతి దినమున లోపలికి ప్రవేశించేటప్పుడు 3 భాగములై ఒక భాగము రాజమందిరానికి కావలి కాచేవారై ఉండాలి. ఒక భాగము సూరు గుమ్మము దగ్గర కాపలా కాయాలి. మరో భాగము కాపు కాచేవారి వెనుకటి గుమ్మము వద్ద ఉండాలి. ఈ ప్రకారంగా మందిరాన్ని భద్రపరచడానికి కాచుకొని ఉండాలి. విశ్రాంతి దినమున బయలుదేరే మీరందరిలో 2 భాగములు రాజు దగ్గర యెహోవా మందిరానికి కాపు కాచేవారై ఉండాలి. గమనించాలి, అహజ్యా బ్రతికి ఉన్నంత వరకు అతల్యా తానే రాణిగా వ్యవహరించింది. తన కుమారుణ్ణి అదుపులో పెట్టుకుంది. అతల్యా అచ్చం యెజెబెలు లాంటిదే. ఇప్పుడు అహజ్యా చనిపోయాడు. మనుమడు రాజ్యానికి వస్తాడు. అతల్యాకు అది ఇష్టం లేదు. తన పదవిని పదిలపరుచుకోవడానికి ప్రయాసపడుతున్నది. అందుకే ఆమె దావీదు వంశీకులనందరినీ మట్టుపెట్టింది. ఇది సైతాను కుట్ర. దావీదు వంశంలో యేసుక్రీస్తు పుట్టకుండా ఆ వంశాన్ని నిర్మూలం చేయడానికి అతల్యా పూనుకున్నది. రక్షకుడైన యేసు రాకడకు ఆరంభం నుంచి సైతాను అడ్డుతగులుతూనే ఉన్నాడు. యూదాజాతిని నిర్మూలం చేయడానికి ఎన్నెన్నో కుతంత్రాలు పన్నాడు. ఈజిప్టులో దేవుడు మోషేను కాపాడాడు. యూదులు నాశనం కాకుండా ఈజిప్టును వదిలి వచ్చేశారు. ఎస్తేరు గ్రంథంలో హామాను యూదులను నాశనం చెయ్యాలని చూచాడుగాని అతని ప్రయత్నం విఫలమైంది. ఇప్పుడు అతల్యా దావీదు వంశాన్ని నిర్మూలం చేయడానికి పూనుకుంది. కాని దేవుడు వారి మధ్యలో యోవాషు అనే వారసుణ్ణి కాపాడాడు. అతల్యా సింహాసనమెక్కింది. తన కుమారుడు హత్యగావించబడిన తరువాత కొన్ని సంవత్సరాలు ఆమె పరిపాలన చేసింది. యోవాషు రహస్యంలో పెంచబడుతున్నాడు. యోవాషు 7 సంవత్సరాల వయస్సు గల బాలుడయ్యాడు. యెహోయాదా ఉద్యోగులను అధికారులను పిలువనంపాడు. బాలుడైన యోవాషును పరిచయం చేశాడు. ప్రజలు ఎంతో ఆనందించారు. అతల్యాను సింహాసనం నుండి తొలగించడానికి అందరూ సహకరించారు. విశ్రాంతి దినాన అధికారులందరూ యోవాషు బాలుణ్ణి కాపాడడానికి ఆయుధాలు ధరించి వస్తారు. యోవాషు అతల్యా బారిని పడకుండా కాపాడారు. తన మనుమడు కనపడితే చాలు చంపేయడానికి ఆమె సిద్ధంగా ఉంది. అతల్యా ఈ విషయంలో యెజెబెలులాగే చేసింది. ఈమెకు క్రూరత్వము, సాహసము మెండు. యాజకుడైన యెహోయాదా సైన్యాధిపతులకు ఆజ్ఞాపించాడు, యెహోవా మందిరమందు ఆమెను చంపకూడదు. పంక్తుల బయటికి ఆమెను వెళ్లగొట్టండి. ఆమె పక్షపు వారిని ఖడ్గము చేత చంపండి. రాజమందిరములోనికి గుర్రములు వచ్చే మార్గమున
ఆమెకు దారి ఇచ్చారు. ఆమె వెళ్లిపోగా వారు ఆమెను అక్కడే పట్టుకొని చంపారు. అప్పుడు యెహోయాదా జనుల చేత యెహోవా పేరట రాజుతో జనులతో నిబంధన చేయించాడు. జనులందరూ బయలుగుడికి పోయి దానిని పడగొట్టి దాని బలిపీఠాలను ప్రతిమలను చిన్నాభిన్నములు చేసి బయలు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపేశారు. యెహోయాదా మందిరాన్ని కాచుకోవడానికి మనుష్యులను నియమించాడు. అందరూ వచ్చి రాజును తీసుకొని కాపలా వారి గుమ్మపు మార్గాన రాజనగరుకు రాగా రాజు సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గముతో చంపిన తరువాత దేశపు జనులందరూ సంతోషించారు. పట్టణం నిమ్మళంగా ఉంది. యోవాషు ఏలనారంభించినప్పుడు అతడు 7 ఏండ్లవాడు. శ్రోతలు వింటున్నారా? అతల్యా చంపబడింది. పారిపోవటానికి ప్రయత్నం చేసింది. ఆమెకు వారి చేతిలో హతమైపోయే ఘడియ వచ్చింది. వారు ఈ పీడను వదిలించుకున్నారు. ఉత్తర రాజ్యంలో అతల్యాను తొలగించడం గొప్ప ఉజ్జీవానికి కారణమైంది. ఇప్పుడు కొత్త రాజు వచ్చాడు. అతడు బాలుడు. అతనికి సలహాదారులు కావాలి. ముఖ్య సలహాదారుడు యాజకుడైన యెహోయాదా. ఇతడే అతల్యాను హత్యగావించడానికి సాధనం. యోవాషును సింహాసనమెక్కించింది ఇతడే. యెహోయాదా యెహోవా ఆరాధనను పునఃస్థాపన చేశాడు. బయలు ఆరాధన అప్పటికే యూదా దేశమంతటా ప్రసరించింది. కొందరు యెహోవాను బయలును కూడా ఆరాధన చేశారు. ఈ రోజున కూడా కొందరు ఆదివారం అతిభక్తిని ప్రదర్శిస్తారు. సోమవారం నుండి తమ ఇష్టం వచ్చినట్లు తిరుగుతారు. అలాంటి సంఘాలు నామకార్థమై చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నాయి. యోవాషు పట్టాభిషేకంతో ప్రజల మధ్య ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. దావీదు వంశీకుడొకడు సింహాసనం మీద ఉండడం వారి ఆనందానికి కారణం. ప్రియ శ్రోతలు, 12వ అధ్యాయంలో మనము యోవాషు పరిపాలనను గురించి వినబోతున్నాము. యాజమాన్యం యెహోయాదాది మాత్రమే. అతడే సమస్తము నిర్వహిస్తున్నాడు. ఇతని పాలనలో ఆధ్యాత్మిక ఉజ్జీవం మొదలైంది. ఉత్తర దేశాన మొత్తం 19 మంది రాజులు పరిపాలించారు. దక్షిణాన 20 మంది పరిపాలించారు. ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించిన 19 మందిలో ఒక్కడూ సరిగా వ్యవహరించలేదు. నీతిమాలిన వారయ్యారు. అందరూ చెడ్డవారే. ఒక్కడూ మంచివాడు లేడు. దక్షిణాది యూదా రాజ్యంలో 20 మంది పరిపాలించారు. వారిలో 10 మంది మంచివారు. ఆ 10 మందిలో 5 మరీ మంచివారు. ఇప్పుడు 2 రాజులు 12వ అధ్యాయం మొదటి 9 వచనాలు వినండి. యెహూ ఏలుబడిలో 7వ సంవత్సరం యోవాషు ఏలనారంభించాడు. యెరూషలేములో 40 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి జిబ్యా. యెహోయాదా యోవాషుకు బుద్ధి నేర్పేవాడు. యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించాడు. అయితే ఉన్నత స్థలాలు కొట్టివేయబడలేదు. అక్కడ ఇంకా బలులర్పిస్తూ ధూపం వేస్తూనే ఉన్నారు. యోవాషు యాజకులను పిలిపించి ఆజ్ఞ ఇస్తూ అన్నాడు, యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి వద్ద ద్రవ్యం వసూలు చెయ్యాలి. ప్రతిష్ఠిత వస్తువుల విలువ అంతా జమ చెయ్యాలి. ప్రజలందరూ తెచ్చిన ద్రవ్యం, ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యం, స్వేచ్ఛార్పణలు అన్నీ పోగు చెయ్యాలి. ఆ ద్రవ్యాన్ని వెచ్చించి మందిరంలోని శిథిలమైన భాగాలు మరమ్మతు చేయించాలి. అయితే 23 ఏండ్లు మరమ్మతు ఏమీ జరిగి ఉండలేదు. యోవాషు యాజకులందరినీ యెహోయాదాను కూడా పిలువనంపి వారితో మాట్లాడాడు. మందిరంలో శిథిలమైన స్థలాలను మీరెందుకు బాగు చేయలేదు? ఇక మీ పరిచయస్తుల దగ్గర ద్రవ్యం వసూలు చేయవద్దు. అంతకు ముందు మందిరం మరమ్మతు కోసం మీరు పోగు చేసిన ద్రవ్యాన్ని తెచ్చి అప్పగించండి. శిథిలమైన చోట్లను బాగుచేయాలంటే అది మా వశంలో లేదు గనుక మేము జనుల వద్ద ద్రవ్యం ఇక తీసుకునేది లేదు అన్నారు వారు. అప్పుడు యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి
బలిపీఠము దగ్గరగా ప్రవేశ ద్వారము వద్ద ఉంచాడు. ద్వారపాలకులైన యాజకులు తెచ్చిన ద్రవ్యమంతా బెజ్జం ఉన్న ఆ పెట్టెలో వేశారు. గమనించాలి, యోవాషు తన 7వ ఏట సింహాసనమెక్కాడు. తన 47వ సంవత్సరం వరకు పరిపాలించాడు. అతని తల్లి పేరు జిబ్యా. ఈమె బెయేర్షెబా ప్రాంతీయురాలు. ఈ గ్రంథంలో ఆయా వ్యక్తుల తల్లుల పేర్లు చెప్పబడినవి. ఎందుకనగా పిల్లల మీద తల్లుల ప్రభావం ఎంతో బలమైనది. యాజకుడైన యెహోయాదా రాజుకు దేవుని వాక్యం బాగా నేర్పాడు. దేవుని వాక్యమెరిగిన వారు పరిపాలకులైతే ఆ దేశం ఎంతో ధన్యమైనది. దేవుణ్ణి ఎరిగిన పరిపాలకులు ప్రజలకు ఎంతో మేలు చేయగలరు. ఇందులో ఇసుమంత కూడా సందేహం లేదు. నేడు మన నాయకులకు దేవుని వాక్యం తెలిసి ఉండడం ఎంతో అవసరమని వేరే చెప్పనక్కర్లేదు. దేశంలో ఎంత ఉజ్జీవం వచ్చినా కొందరు మార్పులేని జీవితాలను వెళ్లబుచ్చేవారున్నారు. యాజకులలో కూడా మారు మనస్సు లేని వారు కొందరున్నారు. దేవమందిరంలో శిథిలమైన భాగాలు మరమ్మతు లేకుండా అలాగే ఉండిపోయాయి. మరమ్మతు కోసం వసూలు చేసిన ద్రవ్యాన్ని దానికి దీనికి ఏవేవో చిల్లర పనులకు వాడుకున్నారు. యోవాషు ఈ లోపాన్ని సరిదిద్దాడు. ఈ రోజున కూడా చాలా సంఘాలలో ఇదే తంతు కొనసాగుతున్నది. బీద విధవరాండ్ర కానుకలు దుర్వినియోగమవుతున్నాయి. మంచి వ్యవహార దక్షత గలవారిని సంఘంలో ఖజానాదారుగా నియమిస్తే మంచిదేగాని అతడు ఆధ్యాత్మిక వ్యక్తి అవునా కాదా అని ముందుగా చూడాలి. యోవాషు చేసిన ఏర్పాటు ఎలా ఉందో చూడండి. ఒక కానుక పెట్టె చేయించాడు. దానికి పైగా ఒక బెజ్జం చేశాడు. ఆ పెట్టెకు తాళం వేరే ఉంటుంది. కానుకలు ఆ బెజ్జంలో గుండా పెట్టెలో వెయ్యాలి. యోవాషు కానుక పెట్టె నమూనా నేటి వరకు అనేక సంఘాలలో వాడుకలో ఉన్నది. ఈ కానుక పెట్టె విధానం కనిపెట్టినవాడు యోవాషు. అతని సృజనాత్మక విధానానికి అతనికెంతో కృతజ్ఞులం. 17వ వచనం నుండి, కానుక పెట్టె నిండినప్పుడు అనుమతి పొందిన అధికారులు దానిని తీసి సంచులలో వేశారు. ఆ ద్రవ్యాన్ని పనిచేసే వారికి అప్పగించారు. ఆ ద్రవ్యంతో పనివారు కావలసిన సామాను కొని తెచ్చి అవసరమైన మరమ్మతు పనులు చేయించారు. ఈ విధంగా యెహోవా మందిరము బాగు చేయబడింది. ఈ డబ్బు వాడిన వారు ఎంతో నమ్మకమైన వారు, విశ్వసనీయులు. అపరాధ బలులు, పాప పరిహార బలులు జరిగించినప్పుడు వచ్చిన కానుకలు యాజకులే తీసుకున్నారు. సిరియా రాజైన హజాయేలు గాతు పట్టణం మీదికి పోయి యుద్ధము చేసి దానిని పట్టుకొన్న తరువాత అతడు యెరూషలేము మీదికి రాదలంచి ఉండగా యూదా రాజైన యోవాషు ప్రతిష్ఠిత వస్తువులన్నిటినీ, దేవుని మందిరములో రాజనగరులో ఉన్న బంగారమంతటినీ తీసుకొని సిరియా రాజైన హజాయేలుకు పంపాడు. అప్పుడతడు అది తీసుకొని యెరూషలేము నుండి తిరిగిపోయాడు. యూదారాజుల గ్రంథంలో ఈ చర్యలన్నీ రాయబడి ఉన్నాయి. అతని సేవకులు లేచి కుట్ర చేసి సిల్లా నగరానికి పోయే తోవలో మిల్లో అనే నగరునందు యోవాషును చంపారు. యోజాకారు, యెహోజాబాదు అనే సేవకులు అతని మీద పడి అతణ్ణి హత్య చేశారు. జనులు దావీదుపురమందు అతని పితరుల సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు. అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజయ్యాడు. ప్రియశ్రోతలు వింటున్నారా? యోవాషు సిరియా రాజైన హజాయేలును లంచమిచ్చి వదిలించుకుందామని చూచాడు. ఈ ఉత్తర దక్షిణ రాజ్యాలలో ఉజ్జీవాన్ని గురించి 1-2 దినవృత్తాంతాల గ్రంథంలో మనం వినబోతాము. యోవాషు తన 42వ ఏట చనిపోయాడు. అతని సేవకులే అతణ్ణి చంపేశారు. అతణ్ణి దావీదు పట్టణంలోనే పాతిపెట్టారు. ఇప్పుడు మనం 13వ అధ్యాయంలోకి వచ్చాము. ఈ అధ్యాయంలో ఎలీషా చేసిన మరిన్ని గొప్ప కార్యాలను మనం వింటాము. రాజులకు, పరిపాలకులకు
ఈ అధ్యాయంలో ఎన్నో నీతి పాఠాలు దొరుకుతాయి. ఇశ్రాయేలు, యూదా అనే 2 రాజ్యాలను గురించిన చరిత్ర మనం వినబోతున్నాము. ఉత్తరాన 10 గోత్రాలు ఇశ్రాయేలు రాజ్యం, దక్షిణాన యూదా, బెన్యామీను గోత్రాలు కలిసి యూదా రాజ్యం. దక్షిణాన దావీదు వంశం రాజ్యమేలింది. ఇదే వంశం కొత్త నిబంధనలో యేసుక్రీస్తు పుట్టుక వరకు కొనసాగుతుంది. 13వ అధ్యాయంలో యెహోయాహాజు ఇశ్రాయేలుకు రాజయ్యాడు. ఇతడు యెహూ కుమారుడు. 17 సంవత్సరాలు ఇతడు రాజ్యమేలాడు. యెరోబాము దారే ఇతని దారి. అతని అడుగుజాడల్లోనే ఇతడు నడిచాడు. యెహోయాహాజు తరహా అంతా యెరోబాముదే. పాపం అనేది రానురాను పాపిని ఎందుకు కొరకరాని కొయ్యను చేసి విడుస్తుంది. మొదట సరదాగానే ఉంటుందేమో కాని రానురాను దుర్భరమై, దుస్సహమై, అందరికీ చీడ పురుగై బాధిస్తుంది. గాని భక్తి జీవితం దేవుని పట్ల ప్రేమను, మనుషుల పట్ల స్నేహాన్ని, సేవాభావాన్ని వృద్ధి చేస్తుంది. యెరోబాము చేసిందేమిటి? ఇశ్రాయేలులో దూడ పూజను నెలకొల్పాడు. సత్యదేవారాధన నుండి ప్రజలను మళ్లించి వారిని మూక ఉమ్మడిగా పాపంలోకి నడిపించాడు. అహాబు, యెజెబెలు సింహాసనమెక్కినప్పుడు విగ్రహారాధన సంస్కృతిలో వారు బరితెగిపోయారు. బయలును బహిరంగంగా పూజించడం మొదలెట్టారు. యెహోయాహాజు తన తండ్రిలాగా ఉన్నాడు, కొంతవరకు మేలే. బయలు పూజకు సాహసించినవాడు కాడు. అహాబు, యెజెబెలు కంటే చాలా నయం. అయితే యెరోబాము చాలు ఇతనికి వచ్చింది, అది బాగాలేదు. మొదటి వచనం, యెహోయాహాజు ఇశ్రాయేలును 15 సంవత్సరాలు ఏలాడు. షోమ్రోను రాజధాని. యెరోబాములాగే జీవించి యెహోవా దృష్టికి చెడుతనం జరిగించాడు. ఇశ్రాయేలు పాపానికి శిక్షగా దేవుడు సిరియా దండయాత్రను అనుమతించాడు. యెహోవా కోపము ఇశ్రాయేలుపై రగులుకున్నది. ఇశ్రాయేలు వారిని సిరియాకు అప్పగించాడు. యెహోయాహాజు యెహోవాను వేడుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలు వారిని కనికరించాడు. సిరియారాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు వారిని చూచి దేవుడు అతని మనవి అంగీకరించాడు. యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుణ్ణి అనుగ్రహించాడు. చూచారా దేవుడు ఎంత కనికరము గలవాడో! ఆపదలో మొర్రపెట్టగా దేవుడు రాజు మనవి అంగీకరించాడు. సిరియనుల బారి నుండి ఇశ్రాయేలును తప్పించాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు మునుపటి వలె స్వస్థానములలో కాపురమున్నారు. యెహోయాహాజును దేవుడు ఆశీర్వదించాడు. అయినా యెరోబాము దుష్ప్రభావం వీరిని పూర్తిగా వదల్లేదు. సిరియావారి చేతిలో తిన్న దెబ్బ యెహోయాహాజును మళ్లీ కోలుకోకుండా చేసింది. సిరియావారు యెహోయాహాజు బలగాన్ని దుళ్లకొట్టిన ధూళిలాగా నాశనం చేసి విడిచారు. యెహోయాహాజు పరాక్రమ కార్యాలన్నీ ఇశ్రాయేలు వృత్తాంతముల గ్రంథంలో రాసి ఉన్నాయి. యెహోయాహాజు చనిపోగా అతణ్ణి షోమ్రోనులో పాతిపెట్టారు. ఇదే వరస. రాజు వచ్చాడు, పరిపాలించాడు, చచ్చాడు, పాతిపెట్టబడ్డాడు. మానవ చరిత్రలో ఏమున్నది గర్వకారణం? ఉత్తరాది ఇశ్రాయేలు రాజ్యానికి మరో రాజు వచ్చాడు. శ్రోతలు జాగ్రత్త! ఇశ్రాయేలు, యూదా రాజుల పేర్లు ఒకలాగే ధ్వనిస్తాయి. గజిబిజి కాకండి. యెహోయాహాజు తరువాత అతని కుమారుడైన యెహోయాషు రాజ్యానికి వచ్చాడు. ఇతడు 16 సంవత్సరాలు రాజ్యమేలాడు. ఇతడు యెరోబాము జీవిత శైలినే అవలంబించాడు. ఇదే వరవడి. ఇతని చరిత్ర కూడా గ్రంథం చేయబడింది. సరే, ఇప్పుడు ఎలీషా సంగతి చూడండి. అతనికి జబ్బు చేసింది. చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇశ్రాయేలు రాజైన యెహోయాషు వచ్చి ఎలీషాను చూచి కన్నీరు విడుస్తూ, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథము, రౌతులు నీవే కదా అంటూ ఏడ్చాడు. ఎలీషా ఈ అభినందన మాటలను అంతగా పట్టించుకోలేదు. అతడు ప్రవక్త.
ప్రజల దూషణ భూషణ తిరస్కారాదులను అతడు లక్ష్యపెట్టడు. యెహోయాషుకు చాలినంత విశ్వాసం లేదు. దేవుడు తనకు విజయమిస్తాడని నమ్మకం లేని అల్ప విశ్వాసి. రాజా, నీ ధనుస్సు తీసుకొని బాణంతో నేలను కొట్టు అన్నాడు ప్రవక్త. అతడు 3 సార్లు మాత్రమే కొట్టి మానాడు. ఎలీషా కోపగించి అన్నాడు, 5-6 సార్లైనా నీవు కొట్టి ఉండాల్సింది. నీ అల్ప విశ్వాసం బయలుపడింది. నీవు సిరియనులను 3 సార్లే ఓడిస్తావు అని ఎలీషా ప్రవచించాడు. ఎలీషా చనిపోయాడు. ఆ తరువాత 1 సంవత్సరానికి మోయాబీయ సైన్యం దేశం మీదికి వచ్చింది. కొందరు ఒక శవాన్ని పాతిపెడుతూ సైన్యానికి భయపడి ఆ శవాన్ని ఎలీషా సమాధిలో ఉంచారు. దింపిన ఆ శవం ఎలీషా శల్యములను తగిలినప్పుడు అది తిరిగి బతికి కాళ్లు మోపి నిలిచింది. ఇప్పుడు 21వ వచనం వరకు వచ్చాము. ఈ అద్భుతానికి వివరణ వచ్చే పాఠంలో వినండి. పాఠం సమాప్తం. మన రక్షకుడైన యేసు కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.